భారతదేశంలో క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం గత ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా సుమారు 8,74,000 మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితి వైద్య నిపుణులు మాత్రమే కాకుండా సమాజాన్ని ఆలోచనలో పడేస్తుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ లీలా వినయ్ రెడ్డి లోకల్ 18తో మాట్లాడుతూ క్యాన్సర్ను ఎలా అరికట్టవచ్చు, ప్రజలు ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో వివరించారు. నా పేరు డాక్టర్ లీలా వినయ్ రెడ్డి. నేను జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను గత 3 సంవత్సరాలుగా. ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ మధ్య చాలా క్యాన్సర్ వ్యాధి చాలా పెరుగుదం జరుగుతుంది, ముఖ్యంగా ఉమెన్స్లోను మేల్స్లోను. దీనికి కారణం మెయిన్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్, అలవాట్లు, లైఫ్ స్టైల్ మార్చుకోవడం, ఆ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడడం, బయట ఈ డైస్ అని ఉంటాయి, కలర్ డైస్ అని ఉంటాయి, ఫుడ్ డైస్ ఎక్సెట్రా, ఇవన్నీ. దీనివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న మ్యూటేషన్ ఎక్కువ దానికి ఆస్కారం ఉంటుంది. అమ్మాయిలు పర్టికులర్లీ ఉమెన్ ఎవరైతే 40 years ఖచ్చితంగా దాటుతారో వాళ్ళు దయచేసి ప్యాప్స్మియర్ అనే ఒక పరీక్ష ఉంటుంది. క్యాన్సర్ ఉందా, ఏ స్టేజ్లో ఉంది లేదు అని దయచేసి అందరూ దానికి వెళ్ళి చేయించుకోవాల్సిందిగా కోరుకుంటుంది. ఎందుకంటే ముందు తెలుసుకుంటే తర్వాత నష్టాలు మనం తక్కువ చేయడానికి ఉంటుంది. మనకి ఒక 40-50% వరకు వీ కెన్ కట్ డౌన్ ద కేసెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి. కాకపోతే మనకున్న పాపులేషన్కి మన హెల్త్ బడ్జెట్ 2% అంటే అది ఎంతనో మనకి ఇది ఎవరు క్వశ్చన్ చేయరు దాన్ని. బట్ ఐ థింక్ వన్ డే సమ్మన్ నీడ్ టు క్వశ్చన్ ఇట్. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇంకా మెరుగైన సదుపాయాలు కలిగిస్తారని నేను కోరుకుంటున్నాను. సార్, మోస్ట్ కామన్ టైప్ ఏంటి సార్ ఇండియాలో? ఉమెన్స్కి సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ శాతం ఉంటుంది. మేల్స్కి అయితే యాక్చువల్లీ అందరు లంగ్ క్యాన్సర్ అనుకుంటారు, కానీ అది పర్సెప్షన్ వేరే. అది స్టమక్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి, కోలాన్ క్యాన్సర్. అది వచ్చినట్టు మీకు తెలియదు, వాళ్ళకి తెలియదు, చచ్చిపోయాక తెలుస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ముందుగానే 40-50 years ఉన్న వాళ్ళు దయచేసి కొలనోస్కోపీ, ప్యాప్స్మియర్ అనే పరీక్షలు ఉంటాయి, అవి చేసుకుంటే మనకు ఫ్యూచర్ సెక్యూర్గా ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లాస్ట్ ఇయర్లోనే 8 lakhsకి పైగా చనిపోయారంట సార్ క్యాన్సర్తో. మరి దాని గురించి ఏమైనా చెప్తారు? స్టాటిస్టిక్స్ 8 లక్షలు అయి ఉండొచ్చు, 16 లక్షలు అయి ఉండొచ్చు. చనిపోవడం నిజమే, కాదని చెప్పట్లేదు, కానీ కేర్ అందరి దగ్గర నుంచి ఉండాలి. గవర్నమెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు. జనాలు కూడా సివిక్ సెన్స్ తోటి ప్రాపర్గా ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ ఫుడ్ తీసుకోవచ్చు ఎందుకు అడగరు? ఇదే మ్యాగీ నూడిల్స్, ఇదే డోరిటోస్ చిప్స్ యూఎస్ఏలో అమ్మరు, మరి ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారు? అడగాల్సింది క్వశ్చన్ ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి, లేకపోతే జనాలు చేయాలి. కానీ జనాలకు అంత నాలెడ్జ్ ఉండదు, అంత వైడ్ స్ప్రెడ్ నాలెడ్జ్ ఉండదు. అందుకే అలా వాడేసుకుంటున్నారు. ఇంక ఇది ఎక్కువ అవుతుంది. దీన్ని తగ్గించాలంటే గో బ్యాక్ టు ద యాన్సిస్టర్స్ ప్రాక్టీస్. తాతలు అబ్బలు ఏం చేశారో, ఏం తినేవో అలా తింటా ఉంటే ఐ థింక్ ఒక స్ట్రాంగ్ జనరేషన్కి ముందుకు తీసుకురావచ్చు. వాకింగో లేకపోతే స్ప్రింటింగో, అట్లీస్ట్ సమ్ ఎక్సర్సైజ్ ఉండాలి మనిషి అన్నారు. లేకపోతే బాడీ యాక్టివ్ ఉండదు, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఫుడ్ జాగ్రత్తగా తీసుకోండి. ఫుడ్ ఎక్కడ తింటున్నామో కూడా ఇంపార్టెంట్, ఎంత తింటున్నామో కూడా ఇంపార్టెంట్. బాగుంది కదా అని కిలోలు తినడం తప్పే, బాగాలేదు కదా అని అసలు ఏం తినకుండా తప్పే. క్యాన్సర్ అనేది నివారించలేని వ్యాధి కాదు. ఆరోగ్యపరమైన ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, ఇవే క్యాన్సర్ను జయించే మార్గాలు అని స్పష్టం చేశారు.